ఈ దొంగల కగ్గిబెట్ట ఏ మనసులో ఏం పాడపోని ఎన్ని మాటలు చెప్పినా గదే కథ గదే కార్ఖానా. అసలు దొంగతనాలు చేసుడే పెద్ద తప్పు. దొరికితే జైల్లో పడతారు, జనంతో దెబ్బలు తింటారు, ఇంట్లో ఇజ్జత్ పోతుంది. ఇవన్నీ ఎరికై కూడా దొంగతనాలకు తెగబడతారు ఎందుకోలా కొందరు. అగో గీ దొంగల కథ చూడురి, వీళ్ళు చేసిన ఘనకార్యం ఏందో. దా తల్లి దా మెల్లగా. అరే వా, పోలీసు చూడు ఎంత జాగ్రత్తగా తోలుకొత్తారో. ఇంకో అక్కేది ఈడున్నదా? అక్క మెల్లగా కడుమూలను కూడా తోలుకరారి సార్లు. సూపర్. వాళ్ళు ముగ్గురు, వీళ్ళిద్దరు, మొత్తం కలిపి 5గురు. ఈ పాటికి సమాజం ఉంటది దొంగలే. మరి దొంగలన్నప్పుడు గొలుసు దొంగతనం చేసిరో, బ్యాంకునే లూటీ చేసిరో, బండ్లు కార్లు ఎత్తుకుపోయారో అనుకోగల. వీళ్ళు గసంటి దొంగతనాలు చెయ్యరు. మేకల దొంగలు వీళ్ళు. అరే అవ్వంటే వీళ్ళ కంటికి మేకలు గొర్రెలు కనబడితే చాలు, ఇక వాటిని ఏం చేస్తారో మంచిగా కార్లలో తిరుక్కుంటా ఏడ మేకలు కనబడ్డా వాటిని ఎత్తుకుపోతారు. దినామిదే పనట. వచ్చిన మేకలను ఎత్తుకపోయి ఏం చేస్తారు కావచ్చు. అయినా గవటిని కూడా దొంగతనం చేస్తారా అనిపిస్తున్నదా? మరి ఏం చేద్దాం, ఎవ్వరు చూడు బ్యాంకులకు కన్నాలేసుడు, ఏటీఎంలను కాలబెట్టుడు, ఇండ్లలా చొచ్చుడు, ఇగో గివే చేస్తానట. పోటీ ఎక్కువైపోయింది, అందుకే వీళ్ళు మేకల మీద పడ్డారు అన్నట్టు. కథకున వాడేద్దు, ఆఖరికి మేకలను గొర్రెలను కూడా ఇడిచి పెడతలేరోలా ఈ దొంగలు. ఇక వీళ్ళు గిట్లనే మేకలను ఎత్తుకుపోతుంటే నల్గొండ జిల్లా దేవరకొండ పోలీసులు దొరకబట్టిరు. 150 దొంగ మేకలు వెళ్ళినాయట. ఇక నల్గొండ దొంగల ముచ్చట్లు గట్లుంటే ఇగో ఈ తోడు దొంగలను చూడురి మహబూబ్ నగర్ లో దొరికిరు. వీళ్ళు ఏటీఎం సెంటర్ల కాడ ఉండి పైసలు తీసుకునే తందుకొచ్చిన వాళ్ళను మతిమరిపించి వాళ్ళ అకౌంట్ లో ఉన్న పైసలు మాయం చేస్తారట. వీళ్ళు హర్యానా రాష్ట్ర పోలు మన మహబూబ్ నగర్ జిల్లాలకు వచ్చి ఇక్కడ ఏటీఎం కారట్లతోని కాసులు దండుకుంటురు. అంతేనా సార్? ఈ రోజు మన మహబూబ్నగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు ఏటీఎం కార్డ్స్ అంటే ఏటీఎంలలో ఎవరైనా డబ్బులు విత్డ్రా చేసుకుంటుంటే విత్డ్రా రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఏటీఎం కార్డు తీసుకొని ఆ పిన్ కోడ్ చేసి తీసుకొని వాళ్ళకు సేమ్ అంటే ఎస్బీఐ ఉంటే ఎస్బీఐ కార్డు ఇస్తారు, హెచ్డిఎఫ్సి ఉంటే హెచ్డిఎఫ్సి. వాళ్ళ దగ్గర ఒక 15 కార్డు దాకా ఉన్నాయి. ప్రతి బ్యాంక్కి 3 కార్డులు ఉన్నాయి. ఏ కలర్ కార్డు ఉంటే ఆ కలర్ కార్డు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ డబ్బులు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళు మన దగ్గర 2 కేసులు ఒప్పుకోవడం జరిగింది. మన మహబూబ్నగర్ 2 టౌన్ ఒకటి, మిడ్జిల్ ఒకటి. అంటే మిడ్జిల్ 3 నెలల క్రితం వచ్చినప్పుడు చేసిరు ఒక కేసు. మన దగ్గర 40,000 పోతే 30,000 రికవర్ అయినాయి. వాళ్ళ దగ్గర 10,000 అంటే మిడ్జిల్లో కూడా 40,000 పోయినాయి. లాస్ట్ టైం వాళ్ళ 10,000 రికవర్ అయినాయి. చూసినావా దొంగలు ఎట్లా మోపేరు? నిజం చెప్తున్నా, ఈ నడమ దొంగలు చాలా ఎక్కువైపోయారులా. ఎవడు మంచోడు, ఎవరు మందిని ముంచేటోళ్ళు అర్థమే అయితలేదు. పనులు కొనుములు చేసుకుంటే ఏంది, ఇట్లా మందిని ముంచితేనే బతుకులు మారతాయని అనుకుంటురు కావచ్చు. ఏం దొంగలో ఏమో.